హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ బుజ్జి. కొత్త ఇంటిలోకి ప్రవేశించడం అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ప్రత్యేకమైన మరియు శుభమైన ఘట్టం. అందులో భాగంగా గడప పూజ ప్రత్యేకమైన ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది. ఈ పూజ కొత్త ఇంట్లో శాంతి, సౌఖ్యం మరియు సుభిక్షత కలిగించడమే లక్ష్యంగా చేస్తారు. ఈరోజు మన వీడియోలో గడప పూజ చేసుకునే విధానం, దాని పద్ధతులు మరియు దాని వెనుక ఉన్న ఆధ్యాత్మికతను వివరంగా తెలుసుకుందాం. మీరు కొత్త ఇంటిలో శ్రేయస్సు మరియు శాంతిని కోరుకుంటే ఈ పూజను మీ ఇంట్లో తప్పనిసరిగా నిర్వహించండి. గడప పూజకు ముందుగా అవసరమైన వస్తువులు సిద్ధం చేసుకోవాలి. అంటే పసుపు, కుంకుమ, ఫ్లవర్స్, ఫ్రూట్స్, కొబ్బరికాయలు, గడప వద్ద దీపం వెలిగించేందుకు నూనె, వత్తులు, పూజకు కావలసిన సామాగ్రి, అలాగే గడప వద్ద అలంకరణ కోసం ముగ్గు, ఇలాంటివి సిద్ధం చేసుకోవాలి. తరువాత గడప పరిసరాలను శుభ్రం చేయాలి. ఈ పూజ చేసే ముందు ఇంటి సభ్యులు అందరూ భక్తి భావంతో ఉండి పూజా కార్యక్రమానికి సిద్ధమవ్వాలి. గడప పూజలో ప్రతి దశ ముఖ్యమైనది. ముందుగా గడపను నీటితో శుభ్రం చేసి మామిడి ఆకులతో అలంకరించండి. గడపపై రంగురంగుల ముగ్గు వేయడం శుభప్రదం. గడప వద్ద నూనె దీపం వెలిగించి అది వెలుగుతుండేలా చూసుకోవాలి. దీపం వెలిగించడం అనేది సానుకూల శక్తిని ఆహ్వానించడాన్ని సూచిస్తుంది. గడపకు పసుపు, కుంకుమ అద్దడం ద్వారా గృహానికి దోషాలు నివారిస్తాయని చెబుతారు. సో గడపకు పసుపు, కుంకుమ పోయండి. కొబ్బరికాయను పగలగొట్టి పండ్లను గడపపై ఉంచి గృహ దేవతలకి సమర్పించాలి. అగరబత్తీలు వెలిగించండి. ఫ్లవర్స్తో గడపను అలంకరించాలి. ఇంటి శ్రేయస్సు కోసం విష్ణు సహస్రనామం, లక్ష్మీ అష్టకం వంటి శ్లోకాలు పఠించండి. శ్లోకాల ధ్వని గృహానికి పాజిటివ్ ఎనర్జీని ఇస్తుంది. గడప పైన నీళ్లు చల్లడం లేదా పంచపాత్ర నుండి నీటిని చల్లడం శుభప్రదం. దీని ద్వారా అన్ని దోషాలు తాయని నమ్మకం. గడప పూజ వెనుక చాలా ఆధ్యాత్మిక భావనలు ఉన్నాయి. గడప అనేది ఇంటికి దారి తీసే మార్గం, అందుకే అది శుభంగా ఉండాలి. ఈ పూజతో గృహ దేవతలను ఆహ్వానించడం జరుగుతుంది. దీపారాధన ద్వారా చెడు శక్తులను దూరం చేస్తారు. గడప శుభ్రతతో పాటు పూజ శ్రద్ధగా చేస్తే ఇంట్లో శాంతి మరియు సుఖ సంతోషాలు నిండి ఉంటాయి. గడప పూజ అనేది ప్రతి కొత్త ఇంటిలో తప్పనిసరిగా చేయవలసిన పూజ. ఇది గృహానికి మంచి శుభాన్ని తీసుకువస్తుంది. ఈ పూజను సక్రమంగా నిర్వహించండి, దైవానుగ్రహం పొందండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ కుటుంబ సభ్యులు, మిత్రులతో పంచుకోండి. మరియు ఆసక్తికరమైన పూజా సంప్రదాయాలకు సంబంధించిన వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.